హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం. అదేంటంటే రాగి దోశ. ఈ రాగి దోశకు ముందుగా 1 కప్పు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోవాలి. ఇవి ఒక 5 గంటలు నానాలి. ఈ కడిగి పెట్టుకున్న బియ్యంలో గుప్పడాన్ని మెంతులు వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ జార్లో వేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు దొడ్డటుకులు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాసుడు రాగి పిండిని తీసుకొని అది ఒక గిన్నెలో వేసుకొని అవి ముద్దలు లేకుండా స్పూన్తో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు, పలుచగా అయిపోతుంది, అప్పుడు దోశ రాదు. మనం ఒక గ్లాసుడు రాగి పిండిని తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో ఒక గ్లాసుడన్ని వాటర్ పోసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఈ రాగి మిశ్రమాన్ని ముద్దలు లేకుండా ఇలా చిక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం దోశ పిండి పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది చక్కగా కలిసిపోయింది కదా, ఇది రాత్రంతా అలా పక్కన పెట్టుకొని ఉదయాన్నే దోశ వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది చిక్కగా అయిపోయింది. నైట్ కొద్దిగా పలుచగా ఉండే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా దోశ వేసుకుంటాం. దోశ కలర్ చేంజ్ అవుతుంది కదా, దీనిని ఆయిల్ లేక నెయ్యితో కాల్చుకోవచ్చు. అంతే, సింపుల్గా రాగి దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా వెనుక వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, సింపుల్గా రెడీ చేసుకోవచ్చు రాగి దోశ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. like and share and subscribe. Thank you for watching our video.